JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇప్పుడు కేటీఆర్ గారు మీ మీద చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఏమనిపించింది ఆ కౌంటర్స్? వింటాం కదా, డెఫినెట్గా వింటాం కదా. నేను విన్నాను, ఎందుకంటే నాకు ఏదైతే నా లక్ష్యంతో ముందుకు పోతానో ఆ లక్ష్యం పైన నేను ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను. మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్తే మాత్రం ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకొని దాన్ని రియాక్ట్ కావాలా, ఇగ్నోర్ చేయాలనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరిస్తాను. ఇప్పుడు మీరు గట్టి కౌంటర్ కేటీఆర్ గారు ఏమి ఇచ్చిందో చెప్పండి, దానికి నేను సమాధానం మీ సుమన్ టీవీ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటున్నారు. ఆ విలీనం భాగంగానే గోపాల్ బాలరాజు ముందే తట్టబుట్ట సర్దుకొని శుభ్రంగా బీజేపీకి వచ్చేసారు. సో రేపటి రోజున మళ్ళీ అక్కడ బీజేపీ క్యాండిడేట్ కాకుండా బీఆర్ఎస్ని వేరే క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా టెస్ట్ వేశారు. ఈయన ఈ పార్టీలో ఉంటే టికెట్ రావటం కన్ఫామ్ అయ్యిద్దో కాదో తెలియదు కాబట్టి ముందే ఇటు పక్కకు వచ్చేస్తే బెర్త్ కన్ఫామ్ చేసుకోవచ్చు కదా, దానికే ముందుగా వచ్చేసినట్టు కూడా ఒక అంటే రోషన్ ఒకటి ఏమో నేను క్లియర్ చేస్తున్నా, విలీనం సంగతి కానీ మర్జర్ సంగతి కానీ పొత్తుల సంగతి కానీ నేను మాట్లాడిన మాట కాదు, వాస్తవం కాదు. స్వయాన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినటువంటి మాట, నాకంటే చాలా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినటువంటి మాట. చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దాని విషయమే ఉటంకించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీ విధానం ఏందో తెలియదు, నిజంగా బీజేపీ పార్టీలో వీళ్ళు విలీనం చేస్తామంటే వాళ్ళు చేసుకుంటుండ్రా చేసుకోరా ఏం అనే విషయాలు కూడా తెలియదు. కానీ ఒకసారి నేను ప్రజల సూచన మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం పురోగతిని సాధిస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పినప్పుడు నేను స్పష్టమైన నిర్ణయం తీసుకొని చేరక ముందు చేరిన తర్వాత నేను కొంత స్టడీ చేస్తున్నటువంటి తరుణంలో నాకైతే వాతావరణం కనిపిస్తుంది, రేపు ఒంటరిగానే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది బీజేపీ పార్టీ. అవును, అంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సినటువంటి అవసరం లేదు రోషన్. యూ విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ తెలంగాణ. ఓకే, ఇక్కడ బడా నాయకులు ఉన్నారు బీజేపీలో, నువ్వా నేనా అని అసలు పొద్దున్న లేస్తే వాళ్ళ కౌంటర్ ఎన్కౌంటర్ వాళ్ళే ఇచ్చుకుంటారు. సో అలాంటి హేమాహేమీల మధ్య గోల్ బాలరాజు గారు తట్టుకోగలరు అసలుకి? నాకు తెలిసి అటువంటి హేమాహేమీలు ఎవరు కూడా ఒకరిపైన విమర్శలు. రాజా సింగ్ కూడా బయటకు వచ్చేసాడు. రాజా సింగ్ వేరే విషయంలో వేరే కంటెస్ట్లో మాట్లాడినారు. తర్వాత రాజా సింగ్ గురించి ఇప్పుడు నిజంగా పార్టీకి రాజీనామా చేసి ఉన్నారు కాబట్టి వీ కాంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పార్టీ లీడర్. ఒకసారి వారి వర్షం తెలిసిన తర్వాత ఒకసారి వారు పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు చూడండి, రాజా సింగ్ గారు నిజంగా ఒకవేళ పార్టీ కాకపోయినప్పటికీ బీజేపీ సిద్ధాంతం మోడీ గారి నాయకత్వం విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారికి ఎక్కడైనా ఎవరైనా పోటీ ఉన్నారేమో ఆ విషయం గురించి ఆవేదన చెంది మాట్లాడినరేమో తప్ప అట్లా కూడా నేనేదో మీరు అన్నట్టుగా ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినందుకో లేకుంటే ఇంకెవరు వచ్చినందుకో నేను పార్టీని వీడలేదు. అంత అసమర్థ నాయకుడిని కాదు. నాలో ఒక శక్తి ఉంది, ఒక మానసికంగా కానీ ఏ రకంగా చూసినా సరితూగలేరు ప్రవీణ్ గారు నాతో. వారిని చూసి పారిపోవడం అనేది అది జన్మలో కూడా జరగని విషయం. ఆయన కొంత ఫాలోయింగ్ మీకుందా, స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే యూత్లో కావచ్చు? నిజంగా నువ్వు నెగటివ్ ఫాలోయింగ్ గురించి అడుగుతున్నావు, పాజిటివ్ ఫాలోయింగ్ అంటే రెండు? రాజకీయ నాయకుడు అంటేనే రెండు విధాలుగా చూసుకోవాలి మనం. ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఒక ఓటింగ్ పెట్టండి. ఏ అంశం తీసుకున్నా నా పేరు వారి పేరును పెట్టి మీరు ఓటింగ్ నడిపించండి, నేను దానికి సిద్ధంగా ఉంటుంది. ఏదైనా కానీ ఎనీ టైం వెళ్దాం మనం. నా అబ్సెన్స్లో వెళ్ళండి, నాతో పాటు రండి, ఇబ్బంది లేదు. డెఫినెట్గా 1-to-1 కూర్చున్నారా బాలరాజు గారు? ఎవరితో? బీజేపీ అగ్రనేతలతో, ఇక్కడున్న అగ్రనేతలతో, సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వారందరినీ కలవకుండానే 100% అందరితో కూర్చున్నా, అందరి ఆశీర్వాదం ఉంది, అందరి సహకారం మద్దతు ఉంది. అందరూ చాలా సాదరంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అంతే. ఎస్. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు జంపు జిల్లా? ఇటు ముగ్గురు వేసుకోవచ్చా? నాతో పాటు ఎంతమంది లక్ష్యంతో ఉన్నారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనే మాట మాట్లాడలే. కానీ మీరు చులకన పదాలను దయచేసి వాడకండి. జంపు జిలానీలు ఆపర్చునిటీ కోసం రాజకీయాల్లోకి ఇప్పుడు పార్టీ మారలేదు. అదే అంటున్నా, నాకు విజన్ ఉంది, విశ్వాసం ఉంది. మీరు ఒక కండ వేసుకున్నారు, మీరు పూటకో కండ వేసుకుంటే నేను ఓటేయడానికి రెడీ లేను కదా. మీరు ఒక కండ వేసుకున్నారు, మీ కండం మీద నాకు ఒక అభిమానం, మీ మీద నాకు అభిమానం, ఈ రెండు కలిస్తేనే మీకు ఓటేస్తా. అంతేగాని ఈ రోజు నాకు గోపాల్ బాలరాజు మీద అభిమానం, మీరు కండవ మార్చారని నేను ఓటేయమంటే ఎట్టేస్తా? మరి అప్పుడు దాన్ని ఏమంటారు? జంపు జిల్లానే కదా. లేకండి, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరికైనా ఓటేసుకోండి, ఏ పార్టీ అయినా మారండి. కానీ ప్రజల ఆశల పైన నీళ్లు చల్లొద్దు అనేది మాత్రం
నేను నేర్చుకున్నటువంటి విషయం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా దాదాపుగా 2 సంవత్సరాల దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉండి ఎక్కడ ఒక్క రూపాయి కూడా దోచకుండా, ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా నేను ప్రజల కోసం పాటుపడ్డాను. కాబట్టి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అన్న సందర్భంలో ఈరోజు నేనుంటున్నటువంటి పార్టీ ప్రజల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల గురించి లేకుంటే మళ్ళీ అధికారంలోకి రావడం గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రస్తుతము అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నటువంటి తరుణంలో మనము మాట్లాడాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పైన గల్లం విప్పాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది జరగనప్పుడు అదే పార్టీలో ఉండడం అనేది నాకు నచ్చని విషయం. జరగనప్పుడు అంటే మీ బాపు కేసీఆర్ గారు ఒక్కళ్ళు మాట్లాడలేదన్నా, లేకపోతే మీ కోపం? మా నాయకుడు మా బాపు గువ్వల రాములు గారు. ఓకే, నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒక నాయకుడిగానే చూసిన, బాపుగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, అట్లా మాట్లాడాను. మా ఫాదర్ ఇంకా కూడా హెల్తీగా ఉన్నాడు, ఒక లక్ష్యంతో ఉన్నాడు, నాకు ఇంకా ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 1-2 సార్లు కవిత గారి పేరు వాడారు మీరు. ఏంటి వెనకేమన్నా కవిత గారు హస్తం ఉందా? గువ్వల బాలరాజు గారు గువ్వల బాలరాజ్ చిన్న చిరునవ్వు కూడా ఇచ్చారు సార్. అదే అంటున్నా, గువ్వల బాలరాజ్ ఇస్ సెల్ఫ్ మేడ్. స్వతంత్రంగా స్వయంగా ఎదిగొచ్చినటువంటి వాడిని. మా అమ్మ నాన్న కూలి పని చేసినా ఏ రోజు మీరు ఫలానా చదువుకోవాలి బిడ్డ అని చెప్పలేదు. ఏ రోజు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. మావాడు ఏం నిర్ణయం తీసుకున్నా మాకంటే ఎక్కువ ప్రజా కోణంలో ఆలోచిస్తాడు అని నన్ను వారు స్వేచ్ఛగా వదిలేశారు. చదువుకోకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, కానీ వారికి పరిజ్ఞానం ఉంది, నా పైన విశ్వాసం ఉంది, వదిలేసిండ్రు. ఏం చదువుకున్నారు మీరు? నేను లాలో PhD చేసిన. అదే ప్రాక్టీస్ చేశారా? ఐ డిడ్ ప్రాక్టీస్ ఫర్ 2-3 years. తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఓకే, స్వతహాగా వచ్చారా లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా? అదే చెప్తున్నా కదా, మా నాన్ననే ప్రేరణ. మా నాన్న కూలీ పని చేస్తున్నప్పుడు వారు చేసేటువంటి పనిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంటర్ అయ్యి వారితో పాటు 10 మందిని 20 మందిని ఒక నిర్మాణ రంగంలో సంస్థలో పెట్టి పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని అర్థం చేసుకొని నేను ఆ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి వందలాది మందికి ఉపాధి చూపించడంతో పాటుగా కన్స్ట్రక్షన్లో ఎక్స్కవేషన్ ఎక్విప్మెంట్ను నేను కొని మంచి సంస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయినా. కాబట్టి నన్ను కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో అన్నమాట ఏంటంటే, అచ్చంపేట ఒక ఎడారి లాంటిది తెలంగాణ ఉద్యమానికి. అచ్చంపేట ఒక బండ లాంటిది, బండ మీద నీళ్లు పుట్టించిండు గువ్వల బాలరాజు అని వారు మాట్లాడడం జరిగింది. నమ్మినా నమ్మకపోయినా చెప్తారో లేదో తెలియదు, కానీ వారు ఒక్కొక్క మాట నిజంగా నన్ను ఉత్సాహపరచడానికి ఉండొచ్చు, లేదంటే నేను కూడా వారి మాటలను నమ్మడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు వచ్చేటువంటి పరిస్థితి లేదంటే, ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఆ నియోజకవర్గంలో, రాష్ట్రంలోని, అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. కాబట్టి నేను ఒక యువకుడిగా 29 సంవత్సరాల వయసులో నేను వారు ఇచ్చినటువంటి జెండాను గడప గడపకు ప్రతి చెట్టు పుట్టకు తీసుకుపోయి పరిచయం చేసి గులాబీ జెండాను 2 సార్లు శాసనసభ్యుడిగా రెపరెపలాడించిన, నేను ఎమ్మెల్యే కాకముందే దాదాపుగా 40% స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నన్ను నమ్మినటువంటి నాయకులను, కార్యకర్తలను, అప్పుడప్పుడే ఓటు వచ్చినటువంటి వాళ్ళను కూడా ప్రజలను చేసినటువంటి ఘనత నాది. ఈరోజు కూడా కొంతమంది నా వెంబడి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, స్థానిక సంస్థల తర్వాత అయితే బాగుంటుంది అనే ఒక ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది. నిజంగా మన నాయకుడిని నమ్ముకుంటే సరిపోతుంది. ఈ ఎన్నికలు గెలిచితే ఎంత, గెలవకపోతే ఎంత, అయినా కానీ వారికి బాధ్యతలు నిలిపిస్తే, ఎందుకంటే చరిత్ర సృష్టించడం మీకు గమనించుండొచ్చు మీరు. నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. నాకంటే ముందు ఒక్కసారి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉన్నదని, కానీ నా నియోజకవర్గంలో మొదటిసారి మున్సిపాలిటీ ఏర్పాటైతే 20కి 20 స్థానాలను నేను కైవసం చేసుకోవడం జరిగింది. దాని విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రశంసించడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడిగా, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా జితేందర్ రెడ్డి గారు నా పేరు, నా పార్టీ గురించి, నేను పనిచేసిన పార్టీ గురించి పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అంటే గువ్వల బాలరాజుకు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడం పెద్ద పని కాదు. ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
కమలం వికసిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు నియోజకవర్గం పేరెత్తినప్పుడు, లేకపోతే కేసీఆర్ గారి పేరెత్తినప్పుడు, లేకపోతే అచ్చంపేటని పూర్తిగా మార్చగలిగాను, అంత హార్డ్ వర్క్ చేశాను నేను అని చెప్పే క్రమంలో తెలియకుండా మీ కడుపులో బాధ కొంచెం మాటల రూపంలో కూడా బయటకు వస్తుంది. నిజం అది. ఏడ్చిన సందర్భం ఉందా? పార్టీ మారక ముందు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? వాస్తవంగా చెప్పండి. పార్టీ మారక ముందు కాదు, పార్టీ మారుతున్నా అనేది మా క్యాడర్తో చెప్పినప్పుడు మీరు విజువల్స్ చూస్తే నేను ప్రామిస్గా చెప్తున్నా, ఈ రోజు కూడా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకొని పోతుంటే వాళ్ళతో ఎక్కువ చూస్తే నేను కూడా ఎమోషన్ అయిపోతాను. వాళ్ళను సరే భయపడొద్దు, మనం మళ్ళీ పుంజుకుంటాం, మన వెంబడి మన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు, మన నాయకత్వం పైన విశ్వాసం ఉన్న వాళ్ళు మన వెంబడి వస్తాం. మనమే అతిపెద్ద పార్టీగా అచ్చంపేటలో ఉంటాం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటాం, మహబూబ్నగర్లో ఉంటాం. అంతిమంగా రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో దేశంలో ఎగిరేది కాషాయ జెండానే, వికసించేది కమలం పువ్వు అని పంపించడం జరిగింది. నేను నా నియోజకవర్గానికి నా నిర్ణయాన్ని ప్రకటించి మా వాళ్ళ అభిప్రాయాలను సేకరించేటప్పుడు మీరు కనుక వాళ్ళ విజువల్స్ చూసినట్టయితే, వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నన్ను నమ్మినటువంటి, నాతో నడిచినటువంటి వాళ్ళు పార్టీ వీడొద్దన్నా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి మాట సందర్భంగా నేను, నా సతీమణి, మేమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మా బంధం ఒక తల్లి పిల్లల బంధం, ఒక అన్నాదమ్ముల బంధం, కుటుంబ సభ్యుల బంధం. కాబట్టి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది ఏం జరుగుతుందని. కానీ ఈరోజు చేస్తున్న కుట్ర ఏంటంటే గువ్వల బాలరాజ్ ఇక్కడ పోటీ చేయడంట, గువ్వల బాలరాజ్ రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఇక్కడికి రాడంట. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే రాజకీయాల్లో పోటీ చేయకపోయినా పర్వాలేదు, కానీ రిజర్వేషన్ ఏది వచ్చినా పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారిని, ఎవరిని నియమిస్తే అక్కడ అచ్చంపేటలో గెలిపించి నా సత్తాను చాటాలనే సంకల్పం అయితే ఇంకా దృఢంగా నేను డెఫినెట్గా ట్రోల్ అవుతుంది ఎలక్షన్స్, నో ప్రాబ్లం. ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీ ట్రోల్స్ అండ్ ఎనీథింగ్. ఓకే.